ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల ఫలితాలపై జోష్యం చెప్పారు. జగన్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని విశ్లేషించారు. ఉచితాలపైన జగన్ ఆధారపడడంతో ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కేసీఆర్ ఓటమి పాలయ్యారు. ఇక్కడే అసలు పీకే విశ్లేషణతో పలువురు విభేదిస్తున్నారు. ఏపీలో గ్రౌండ్ రియాలిటీ గురించి విమర్శిస్తున్నారు. దీంతో పాటుగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పీకే అంచనాలు, వాస్తవాలు ఇప్పుడు చర్చలోకి వచ్చాయి. ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల్లో జగన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల తర్వాత తాను రాజకీయ వ్యూహకర్తగా పనిచేయనని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. బీహార్లో సొంత పార్టీ ఏర్పాటు చేసి పాదయాత్ర నిర్వహించారు. కానీ ఆశించిన స్థాయిలో అక్కడ పీకేకు మద్దతు రాలేదు. ఇతర రాష్ట్రాల్లో పార్టీలను గెలిపించిన పీకే సొంత రాష్ట్రంలో సొంత పార్టీకి గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలమయ్యారు. తెలంగాణలో కొద్ది రోజులు కేసీఆర్ కు అనుకూలంగా పనిచేశారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు, సలహాల కోసం టీడీపీ ప్రయత్నాలు చేసింది. చంద్రబాబు తనకు ఒక కామన్ ఫ్రెండ్ ఒత్తిడి మేరకు తాను చంద్రబాబును కలవాల్సి వచ్చిందని గతంలో పీకే చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం ఉండవల్లిలో, తాజాగా హైదరాబాద్ లో చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ సమావేశాలు నిర్వహించారు. అభ్యర్థులు, ప్రచారం, వ్యూహాలపై సూచనలు చేసినట్లు సమాచారం. ఇక ఇప్పుడు ఏపీలో ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని జోష్యం చెప్పారు. ప్రజలు అభివృద్ధికే ప్రాధాన్యమిస్తారని, ఉచిత పథకాలకు కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా కేసీఆర్ ఇదే చేసి దెబ్బతిన్నారని తెలిపారు. ఇక్కడే పీకే వ్యాఖ్యలతో వైసీపీ విభేదిస్తోంది.